Hello everyone, welcome back to Ark Ultimate Mobile Edition game and beginner part 3 ని తీసుకొచ్చేసాను నేను. అండ్ లాస్ట్ పార్ట్ 1 పార్ట్ 2 చూడకపోతే వెళ్ళి చెక్ చేయండి. ఈ వీడియోస్ తోటి మీకు అన్ని ఐటమ్స్ని ఎలా క్రాఫ్ట్ చేయాలి, ఎలా సర్వైవ్ చేయాలి అనేది తెలుస్తుంది. సో ఈ రోజు మనం ఫియోమియా డైనోని టేమ్ చేయబోతున్నాం. లాస్ట్ టైం అది చచ్చిపోయింది కాబట్టి. అండ్ ఈ రోజు మనం ఇంకొక కొత్త డైనోని టేమ్ చేయబోతున్నాం. అది కూడా బిగినర్స్కి కొంచెం ఈజీగా ఉంటుంది, బట్ చాలా వరకు హార్డ్గా ఉంటుంది. సో ఆ డైనో ఏంది అనేది మనం ముందు వీడియోలో చూద్దాం. సో ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. సో లెట్ గెట్ స్టార్ట్ ద వీడియో గైస్. రైట్ గైస్, సో లాస్ట్ టైం అయితే మనం వుడెన్ నుంచి స్టోన్ హౌస్కి కన్వర్ట్ చేసాం. ఆ వీడియోస్ని మీరు ఇంకా చూడకపోతే వెళ్ళి చూడండి, బికాజ్ నేను ఆ వీడియోలో నేను ఆల్ ఐటమ్స్ కొన్ని ఐటమ్స్ గురించి చెప్పాను మీకు. సో ఇక్కడ నేను ఈ డిలో పర్సన్ని 2 టేమ్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు నేను ఒకదాన్ని టేమ్ చేసుకోవాలి. అదేంటంటే పారాసోడైనోని టేమ్ చేసుకోవాలి, బికాజ్ నా పాత అకౌంట్ ఏదో ఉందే అది అనుకోకుండా డిలీట్ అయిపోయింది. సో దాన్ని మళ్ళీ నేను రీక్రియేట్ చేసినప్పుడు అకౌంట్ అనేది డిలీట్ అయిపోయింది. నా చేతురాలే నేనే వేసుకున్నాను, బికాజ్ దీనిలో డేటా ఉండిపోతుంది. సో బట్ అనుకోకుండా అకౌంట్ డిలీట్ అయిపోయింది. సో ఇది కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను. సో అందుకే సేమ్ థింగ్స్లో మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. ఆల్రెడీ నేను ఆ వీడియోస్లో అన్నిటిని టేమ్ చేసి చూపించాను ఎలా టేమ్ చేయాలో. సో ఫటాఫట్ నేనైతే ఇప్పుడు పారాసో డైనోని టేమ్ చేసిన తర్వాత ఫియోమియా డైనోని టేమ్ చేయబోతున్నాను. బికాజ్ ఏంటంటే లాస్ట్ టైం ఫియోమియా డైనోని టేమ్ చేసుకున్నప్పుడు అది అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఏమైందంటే అది చచ్చిపోయింది. కొన్ని డైనోస్ అటాక్ చేసాయి అండ్ వాటర్లో ఉంటాయి కదా, ఆ ఫిషెస్ అటాక్ చేసాయి. సో ఆ ఫిషెస్ వల్ల నేను టైం చేసుకోలేకపోయాను అన్నట్టు. సో మనకి పారాసో డైనో అయితే టైం అయిపోయింది. సో దీన్ని అక్కడ పెట్టేసి మనమైతే ఫియోమియా డైనో దగ్గరికి వెళ్దాం అండ్ ఆ డైనోని టేమ్ అనేది చేసుకుందాం ఈరోజు. అది మనకి నార్మల్ బెర్రీస్ తోటి అయితే టేమ్ అయిపోతుంది, అది మీ అందరికీ తెలిసిందే. ఇది కూడా మనకి నార్మల్గా బెర్రీస్ తోటి టేమ్ అయిపోతుంది. సో ఈ విధంగానే నీ సిరీస్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది. అండ్ దీంట్లో మీకు చాలా చాలా యూస్ఫుల్ థింగ్స్ కూడా చెప్తాను నేను, లైక్ ఫార్మింగ్ అవన్నీ కూడా నేను చెప్తాను. నేను నాకు ఎక్స్పీరియన్స్ అయింది మీకు అన్నీ చెప్పేస్తాను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి, వీడియో చూసి లైక్ చేయండి. సో ఇది ఈ విధంగా పెట్టేశాను అన్నట్టు. అండ్ దీనికి సాడ్లిన్ ఇది క్రియేట్ చేసేస్తాను నేను. సో కొన్ని సాడ్లిన్ వీడియోస్ కూడా తీస్తాను డైనోతో పాటు, అండ్ మీకు అప్పుడు అది చాలా ఈజీగా ఉంటుంది. ఏ డైనోది ఏ సాడ్లిన్ అనేది కన్ఫ్యూజ్ కాకుండా. సో లెవెల్ బై లెవెల్ నేను పెట్టేస్తాను ఆ వీడియో కూడా. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ నా దగ్గర మాంసం ఉండే, ఆ మాంసం అనేది ఈ విధంగా ఇక్కడ పెట్టేస్తాను. అండ్ ఈ ఖరాబ్ అయిన మీట్ కూడా మనకి అవసరం పడుతుంది. ఎందుకు అంటే మనకి ఏదైనా అదే మనకి నెర్కోటెక్స్ బెర్రీస్ నెర్కోటెక్స్ యామోస్ కావాలంటే ఇది ఖచ్చితంగా మనకు కావాలన్నట్టు. సో ఈ విధంగా నేను దీన్ని తీసుకోవాల్సి వస్తుంది. సో దీనిలో పోసర్ని నేను టేమ్ అనేది చేసుకున్నాను. ఇప్పుడు ఒక్కదాన్నే తీసుకొని వెళ్తాను అన్నట్టు. సో మనం మన పాత లొకేషన్కి అయితే వెళ్ళాలి. సో చలో ఫటాఫట్ అక్కడికి వెళ్ళిపోదాం, ఇంకెందుకు లేటు. ఫైనల్గా అయితే మనం వాటర్ నుంచి అక్కడికి సైడ్కి వచ్చేసాం. ఇక్కడే నాకు కొంచెం భయం వేస్తుంది, ఎందుకంటే దీనిలో ఉన్న చేపలంతా సడన్గా అటాక్ చేస్తే వాటి చంపడానికి కూడా మూవ్ సరిగ్గా రాదు. అండ్ ఇట్ సైడ్ నుంచి మనం అక్కడ లాస్ట్ దాకా వెళ్తేనే మనకి ఆ ఫియోమియా డైనో అనేది కనిపిస్తుంది. బట్ వెయిట్ ఎ సెకండ్ గైస్, అదేంటిది స్నైపో డైనో అనుకుంటుంది, అదే అనుకుంటా. వామ్మో ఇదైతే దారుణంగా చంపుతారు అయ్యా. సరేలే మనం కొంచెం తిరిగి వెళ్దాం, లేదంటే సాగు ఉంటుంది. బికాజ్ మన దగ్గర వెపన్ లేదు అండ్ మన దగ్గర బాణాలు లేవు, లేదంటే సత్తం. మనం ఇక్కడ హీట్ కూడా చాలా ఎక్కువ ఉంది కాబట్టి మనం అక్కడ సైడ్ నుంచి వెళ్దాం. సో ఇక్కడ ఇదేందో ఉన్నట్టుంది. ఓకే, మనకి వుడ్డే ఉంది అక్కడ. సో ఇట్లా తిరిగి వెళ్దాం మనము, ఎందుకంటే దాని ముందు నుంచి వెళ్ళామంటే మనకి సావు తప్పదు. అండ్ మన దగ్గర ఇది డైనో ఉంది కాబట్టి ఆ డైనో దానికి ఏం చెయ్యలేదు. సో అందుకే నేను ఈ విధంగా తిరిగి వెళ్తాను, బికాజ్ అటు సైడ్ వెళ్ళి నేను టేమ్ చేసుకొని ఇటు సైడ్ నుంచి వచ్చేస్తాను. దాన్ని హామ్ చేయాలని నాకు ఎటువంటి అది లేదు. సో చలో ఇక్కడ డోడో అమ్మ వెళ్ళిపోతున్నాడో అక్కడికి. సో ఇక్కడ నుంచి మనం ఈజీగా వెళ్ళిపోతాం. దాని కంటికి పడినామంటే చాలు మనకి ఈజీగా అది వేసేస్తుంది. సో దాని కంటికి పడకండి. మన దగ్గర ఐటమ్స్ ఉన్నప్పుడే మనం అటాక్ చేయాలి. ఐ మీన్ మన దగ్గర ప్రాపర్ చంపే మెటీరియల్ ఉందన్నప్పుడే దాని మీద అటాక్ చేయాలి, అదర్వైజ్ మనమే చచ్చిపోతాం. దాని ఒక్క దెబ్బకి మనం చచ్చిపోతాం అన్నట్టు. రైట్, సో ఇక్కడే మనకి ఫియోమియా డైనో అనేది కనిపిస్తుంది, ఎందుకంటే అటు సైడ్ మనకు ఉండదు, ఇటు సైడే ఉంటుంది. సో చలో ఫటాఫట్ దాన్ని టేమ్ చేసుకుందాం. అటు సైడ్ ఉంది. సో ఇక్కడ వాటర్ తాగేస్తాను కొంచెము, లేదంటే దాహం చాలా దారుణంగా వేస్తుంది. ఓకే, ఈ విధంగా వాటర్ డ్రింక్ చేయొచ్చు మనము. ఆల్రెడీ డ్రింక్ అయిపోయింది. ఓ షిట్, ఈ స్నేక్ ఎక్కడి నుంచి వచ్చిందిరా అయ్యా. ఓ షిట్ 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 షిట్, చచ్చిపోదాం గైస్, చచ్చిపోదాం. అరే ఒక్కదాని నుంచి తప్పించుకుంటే ఇంకొకటి వచ్చి పడిందిరా అయ్యా, చీ దీనమ్మ. సరే, సో మనమైతే మళ్ళీ రీస్పాన్ అయినాం ఇక్కడికి. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ అక్కడికి వెళ్ళాలి, బికాజ్ మన దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నీ లాస్ అయిపోయినాయి కాబట్టి అన్నీ అక్కడే ఉన్నాయి. సో మనం అక్కడికి వెళ్ళి ఆ ఐటమ్స్ని ఫటాఫట్ తీసుకొద్దాం వితౌట్ టైం వేస్ట్. సో ఇక్కడ నేను మళ్ళీ వచ్చేసాను. అండ్ ఇది ఇప్పుడు దేని మీద అటాక్ చేస్తుంది, దేన్ని చంపుతుందో నాకు తెలియదు, బట్ చాలా క్రూరంగా చంపుతున్నట్టు ఉంది అది.
చూడండి దాని బిహేవియర్. ఓకే. సో, ఇది మనకి టోటల్ ఉంది గదా! సో, దాన్ని చంపుతుందది. సో, సరేలే మన ఐటెమ్స్ అయితే తెచ్చుకుందాం. ఒక్క నిమిషం మనం ఆ స్నేక్‌తో అండ్ దీంతో ఫైటింగ్ చేపియొచ్చు. యాహ్! సో, అట్లా చేద్దాం గైస్. సో, ఫస్ట్ అయితే దాన్ని మనం ఇక్కడి దాకా తీసుకొద్దాం. అండ్ దాని తర్వాత మనం దీని మీద అటాక్ చేద్దాం. ఇది దాని మీద చేస్తుంది, అది దీని మీద చేస్తుంది. సో, ఆ స్నేక్ అనేది చచ్చిపోతుంది. యాహ్! వావ్! ఈ ఐడియా చాలా బావుంది గదా! సో, ఈ విధంగానే మనం చేద్దాం. ఓకే. సో, ఫస్ట్ నేను అక్కడ సైడ్ ఎళ్ళాలి. ఆ స్నేక్ ఎక్కడుందో దాన్ని చూడాలి. దాని తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో బ్యాటింగ్ అనేది చేపియాలా. ఓకే. సో, ఎక్కడుంది అది? ఇక్కడే ఉండాలిరా. ఎక్కడది? ఓకే. చుట్టూ చూద్దాం. లేదంటే వచ్చి చంపేస్తది. యాహ్! అక్కడి నుంచి వస్తుంది. యాహ్! రండి, రండి అమ్మ రండి. మీకు ఫ్యాట్ చేపియాలి. త్వరగా, త్వరగా రండి. సో, ఇక్కడ వీడిని దగ్గర దాకా తీసుకెళ్ళాలి. అదొస్తుందా? యాహ్! వస్తుంది. ఇంకొంచెం దగ్గర దాకా ఇంకొంచెం దగ్గర. ఇప్పుడైతే మనకి చూడలేదు. ఏం గ్లిచ్ జరుగుతుందో నాకు తెలీదు గానీ, ఇది నా మీద ఇప్పుడు అటాక్ చేస్తలేదు. దీని దగ్గర దాకా ఎళ్ళిన అప్పుడు అటాక్ చేస్తుందిది. సో, ఇంకొంచెం దగ్గర దాకా వచ్చేస్తా మనము దాని మూవ్‌మెంట్ చూడండి. ఓహ్! దొరకబట్టేసింది. మనమే సత్తాం. ఆ స్నేక్‌ని చంపురా! మమ్మల్ని చంపినవేందిరా? దీనమ్మ ఛీ! సరేలే. సో, ఇక్కడ మనం మరోసారి వచ్చేసాం. అండ్ ఇక్కడ నేను ఏం చూసానంటే అది ఫీమేల్ స్నో అదే ఆ ఫీమేల్ డైనో అది. సో, దాని పేరేదో ఉండే మర్చిపోయాను నేను. సో, అక్కడ అది ఎగ్ పెట్టింది. దాన్ని దొంగిలిద్దాం అనుకున్నాను. బట్ మళ్ళా సచ్చిపోతాననేసి సపడాగా ఊకున్నాను. అండ్ ఇక్కడ 2 ఉన్నాయి. 2 స్నోపియా డైనోసార్ ఉన్నాయి. సో, ఆ డైనోస్‌ని నేను టేమ్ చేసుకోవాలంటే నాకు కొన్ని ఐటెమ్స్ కావాలి. లైక్ నెర్కోటెక్స్ బెర్రీస్ కలెక్ట్ చేసి నేను నెర్కోటెక్స్‌ని తయారు చేయాలి. అండ్ దాని బాణాలను క్రియేట్ చేయాలి. అండ్ నా దగ్గర క్రాస్ బార్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఫటాఫట్ వాటిని క్రియేట్ అనేది చేసుకుందాం అనుకున్నాను. బట్ ఇక్కడ నైట్ అయిపోయింది. సో, ఇప్పుడు మనం వెళ్లి పడుకోవాలన్నట్టు. అదర్‌వైజ్ మనం అక్కడికెళ్ళామంటే నైట్‌లోనే చచ్చిపోతాం. ఏది కూడా మనకు కనిపించదు. సో, ఇక్కడ పడుకోవడానికి నేను పోయాను. లేదా దాని తర్వాత నాకు హంగ్రీ అయింది. దాని తర్వాత నేను అన్నం తినలేదంట. సో, ఫటాఫట్ అన్నం ఉండే దాన్ని తినేసినాం. ఐ మీన్ మీట్‌నయితే తిన్నాం అన్నట్టు. అండ్ ఇక్కడ వాటర్‌ని డ్రింక్ చేసేద్దాం ఫటాఫట్. వితౌట్ టైమ్ వేస్ట్ ఇక్కడ దాకా వెళ్ళాలి. అండ్ అటు సైడ్ మనకి షార్క్ ఉంది. సో, దాంతోటి చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి మనము. సో, ఫైనల్‌గా అయితే మనం మన బెడ్ దగ్గరికి వచ్చేసాం. అండ్ ఇక్కడ మనం పడుకోవాలి. అండ్ ఇక్కడ మార్నింగ్ అయింది. అండ్ ఇక్కడ నేను నెర్కోటెక్స్‌ని తయారు చేసుకుంటున్నాను. మీట్ ఆల్రెడీ ఖరాబ్ అయింది నా దగ్గర ఉండే. జస్ట్ నెర్కోటెక్స్ బెర్రీస్‌నే నేను కలెక్ట్ అనేది చేశాను. అండ్ బాణాల్ని ఈజీగా క్రియేట్ చేసిన తర్వాత మనకి ఇది అన్‌లాక్ అయిపోతుందన్నట్టు. సో, దీన్ని అన్‌లాక్ చేసుకోవాలి. దాని తర్వాత మనం నార్మల్ బాణాల్ని క్రియేట్ చేసిన తర్వాత నెర్కోటెక్స్ బెర్రీస్‌తో కన్వర్ట్ చేయాలి. సో, ఆ విధంగా ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో, ఇక్కడ నేను వచ్చేసానన్నట్టు. అండ్ ఇప్పుడు జస్ట్ నేను వాటి మీద అటాక్ చేయాలి. నేను సత్తానో, సావనో అది నాకు కూడా తెలీదు. బట్ అటాక్ అయితే చెయ్యాలి. అండ్ అదెక్కడుందో చూడాలి ఫస్ట్ అయితే నేను. అండ్ దీనిపైన ఎక్కి చూద్దాం అనుకుంటున్నాను నేను. కానీ ఎక్కలేకపోతున్నాను రయ్య. సరేలే ఈ విధంగా కొంచెం ట్రై చేద్దాం. మేబీ ఎక్కితే బెస్టే కదా! ఓకే. ఎక్కడుంది? సో, అదక్కడుంది. అక్కడ ఫైట్ చేస్తున్నట్టుంది దేనితోనో. ఓకే. సో, మనం అక్కడి దాకా ఎళ్ళిపోదాం. అండ్ దాని తర్వాత మనం దాని మీద అటాక్ చేద్దాం. నా దగ్గర నెర్కోటెక్స్ బెర్రీస్ ఉన్నాయి. మొత్తం నేను 25 చేశాను. ఫస్ట్ 5 వేస్ట్ అయిపోయినాయి. దాని తర్వాత మళ్ళా ఏసినప్పుడు నేను దీన్ని నాక్ అనేది చేయగలిగాను. మీకెందుకు చెప్తున్నానంటే మీరు కూడా ఇంతే ప్రిపరేషన్ చేసుకుంటారనేసి. సో, ఈ విధంగా నేను దీని మీద దూరం నుంచి అటాక్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. బికాజ్ అది ఆల్రెడీ ఆ టోటల్‌ని చంపుతుంది. సో, ఈ సందర్భంలోనే నేను దాని మీద అటాక్ అనేది చేశాను. డ్యామేజ్ అనేది కొంచెం అవుతుంది కదా అనేసి. సో, చాలా భయంకరంగా చంపుతుంది అసలది. చాలా భయంకరంగా చంపుతుంది. సో, దాని మీద అటాక్ చేసిన నేను. అండ్ అది చూసింది. బట్ అది బ్యాక్‌గ్రౌండ్ సౌండ్ వల్ల నేను పారిపోతున్నాను. సో, ఇది మిస్ అయిపోయిందనుకుంటా. ఇది తాకింది. అండ్ ఇది కూడా తాకిందనుకుంటా. ఓహ్! షిట్. ఉరికొచ్చింది చూడండి. ఈ విధంగా ఉరికొచ్చింది. చాలా సేపటి దాకా నేను రన్ చేసిన తర్వాత దాని మీద యామోస్ అనేది రెగ్యులర్‌గా ఇడ్చబెట్టేసానన్నట్టు. అప్పుడు గాని అది సావలేదు. కానీ ఫైనల్‌గా నాక్ అనేది చేయగలిగాను నేను. సో, ఫస్ట్ అయితే దాని నుంచి కొంచెం డిస్టెన్స్ దూరంలో అయితే నేను వచ్చేసాను. అండ్ దాని తర్వాత నేను ఈ విధంగా అటాక్ చేయడం జరిగింది. బట్ ఏందంటే దాని డ్యామేజ్ అనేది నాకు తాగట్లేదు. అండ్ ఎటువంటి నేను దాంట్లో ఏం చేయలేదు. ఆల్రెడీ నేను దీన్ని పెయిడ్‌లో ఆడుతున్నా కాబట్టి దీంట్లో మనకి చావే అవసరం ఉండదు. సో, అది కూడా నేను ఆన్‌లో పెట్టుకోలేదు. ఆఫ్‌లోనే పెట్టుకున్నాను. బట్ ఏందంటే దీని అటాక్ అనేది నాకు తాకట్లేదు. ఎందుకు అనేది నాకు కూడా తెలీదు. ఈ వీడియోలోనే మీకే చూపిస్తాను. సో, ఈ విధంగా దీన్ని చంపడం జరిగింది. ఇది ఏదో గ్లిచ్చే ఉంటుంది. అండ్ ఇది ఇక్కడ నాక్ అయిపోయింది. సో, చూడండి ఇది నేను ఏది ఆన్ చేసుకోలేదు. జస్ట్ క్రాఫ్టింగ్‌దే ఫటాఫట్ అయ్యేది ఆన్ చేసుకున్నానన్నట్టు. సో, ఈ విధంగా ఇది నాక్ అయిపోయింది కాబట్టి నా దగ్గర ఉన్న మాంసాన్ని అన్నిటిని దీన్ని ఇక్కడ పెట్టేశాను. ఇది పెట్టేసిన తర్వాత ఇక మనకి దీనికి టేమ్ అవ్వడానికి చాలా టైం పట్టింది. బట్ ఫైనల్‌గా టేమ్ అనేది అయిపోయింది. నేమ్ అనేది నేనేం సెలెక్ట్ చేసుకోలేదు. అండ్ దాన్ని క్యాన్సిల్ చేసేసి బట్ ఇప్పుడు దీన్ని నేను అటు సైడ్ తీసుకెళ్ళాలంటే చాలా చాలా కష్టం. చాలా తిప్పలు పడాల్సొస్తది. యాక్చువల్లీ మనం ఫియోమియా డైనో కోసం వచ్చాం గానీ ఈ డైనోని టేమ్ చేసుకోవాల్సొచ్చింది. ఎందుకంటే ఈ డైనో నాకు ఏ పని చేయనిస్తలేదు. అండ్ ఇంకొకటి ఏందంటే ఆ స్నేకు దానివల్ల నేను 2, 3 టైమ్స్ చచ్చిపోయాను. సో,
ఇప్పుడు నేను దాన్ని అక్కడ తీసుకెళ్ళాలి అండ్ దాని తర్వాత చూడాలి ఏం చేయాలనేది. బికాజ్ దీని సాడ్లీ అనేది ఇప్పుడే మనకి క్రియేట్ అనేది అవ్వదు. చాలా మనకి క్రాఫ్టింగ్ అదే దానికి టైం పడుతుంది. దానికి ఐటెమ్స్ కావాలి, దానికి టైం పడుతుంది. సో నార్మల్గా నేను దీని సాడ్లీని ఇప్పుడే క్రియేట్ అనేది చేయను. బట్ అక్కడ సైడ్ తీసుకెళ్తాను. ఇది చూడండి ఎంత ఆగం పెడుతుందో. బట్ ఫైనల్గా నేను దీన్ని మన ఇంటికి అయితే తీసుకొచ్చేసాను. ఈ విధంగా నా హౌస్ కూడా దీంతో చిన్నగా అనిపిస్తుంది. సో ఇక్కడికి వచ్చేసాను మరోసారి. అండ్ ఇక్కడ నేను ఒక డైనోని చూశాను. అదేంటి దాని పేరు ఏదో ఉండే పెరడాన్ ఏదో ఉండే సంథింగ్ ఇట్లానే ఉంటుంది. సో ఆ డైనో చూశాను. అది చాలా కలర్ఫుల్ ఉండే, అది చాలా రేర్గా కనిపిస్తుంది. సో దీంట్లో నేను మీకు చూపిస్తాను. అక్కడ సైడ్ రెడ్ కలర్ది కూర్చున్నది చూడండి అది. సో నేను అటు సైడ్ వెళ్ళాను, ఏం చేసుకున్నా అంత లోపే ఎగిరిపోయింది గైస్, ఎగిరిపోయింది, జస్ట్ మిస్ అయిపోయింది. అండ్ దీంట్లో మనకి స్నేక్స్ అండ్ అదేంటి గుడ్ డే సంథింగ్ ఒకటి పేరు ఉంటుంది, అది ఉంటుంది, అది చంపేస్తుంది. సో ఇక్కడ ఫైనల్గా నాకు ఫియోమియా డైనో కనిపించింది. దాన్ని టేమ్ చేసుకుందాం అనే లోపే ఒక స్నేక్ వచ్చి నా మీద మళ్ళీ అటాక్ చేసింది. అండ్ ఇది దిమాక్కరమైన పని అన్నట్టు. సో ఈ విధంగా నేను దీన్ని టేమ్ అనేది చేసుకున్నాను. ఆల్మోస్ట్ టేమ్ కూడా అయిపోయింది. బట్ ఆ స్నేక్ రావడం వల్ల నా డైనోని చంపేసింది అండ్ నన్ను కూడా నాక్ చేసేసింది. సో ఇది ఫైనల్ వీడియో గైస్. మీకు ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోలో త్వరగా కలుద్దాం. సో మన డైనో లుక్ని కూడా మీరు చూసారు కదా, డైనో అండ్ ఈ డొడోని కూడా నేను ఇందాకనే టేమ్ అనేది చేసుకున్నాను. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.